మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే మా అమ్మ నీకు అత్తమ్మే కదా అవుతుంది, మరి అలా పిలవడానికి ఏంటి నీ ప్రాబ్లం? ఆ జయదేవుని మాత్రం మాటకు ముందోసారి మాట తర్వాతోసారి బావా బావా అని తెగ కలుస్తావు కదా, మరి మా అమ్మని పిలవడానికేంటి అని కోపంగా అంటూ సాన్వి కళ్ళల్లో నుండి అప్పటికే నీళ్లు కారిపోతూ ఉండడంతో అసహనంగా ఆ జయదేవిని హక్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఏ ఇబ్బంది ఉండదు, నేను నీ దగ్గరకు వస్తే మాత్రం ఎక్కడ లేని అసహ్యం వచ్చేస్తుంది అనుకుంటూ సాన్విని విసురుగా పక్కనే ఉన్న బీన్ బ్యాగ్ మీదకి తోసేస్తూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతాడు జయదేవ్. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 28. నిరుపమ్ అలా తనని తోసేయడంతో సాన్వి ఆ బీన్ బ్యాగ్ని సపోర్ట్గా గట్టిగా పట్టుకొని నిరుపమ్ బిహేవియర్ రోజురోజుకి తనకి ఇంకా చిరాకు కోపం తెప్పిస్తూ ఉంటే అలాగే ఆ బీన్ బ్యాగ్ ఆనుకొని కూర్చుంటూ అసలు ఈ నిరుపమ్ తన గురించి ఏమనుకుంటున్నాడు, అసలు నేనేమన్నాను, మీ అమ్మ పిలుస్తుంది అని చెప్పడం కూడా తప్పేనా అని అనుకుంటూ ఒక్కటి మాత్రం తనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇందాక తను జయదేవ్ బావని హక్ చేసుకోవడం నిరుపమ్ చూశాడు అని. కానీ అందులో కూడా అంత తప్పేం ఉంది? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. నేను అన్నయ్యలతో ఎంత క్లోజ్గా బావతో కూడా అంతే ఉంటాను. అయినా ఎంగేజ్మెంట్ నుండి నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందే కాక ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అంటాడు అనుకుంటూ భగవంతుడా ప్లీజ్ వీలైనంత త్వరగా నన్ను ఈ నిరుపం బారి నుండి కాపాడు అని అనుకుంటూ కింద తన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని గుర్తు రావడంతో పైకి నిలబడి కళ్ళు తుడుచుకుంటూ ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో చూసుకుంటుంది. తను ఏడ్చినట్టు తనకే క్లియర్గా తెలుస్తుంటే ఇంకోసారి ఫేస్ వాష్ చేసుకుని ఫేస్కి లైట్గా మేకప్ వేసుకొని కిందకి వెళ్తుంది. కింద వీణా గారు నిరుపమ్ అలా ఒక్కడే కోపంగా రావడం చూసి మళ్ళీ ఏదో అయ్యింది అనుకుంటూ నిరుపమ్ నువ్వొక్కడివే వచ్చావే, సాన్వి ఎక్కడా అని అడుగుతారు. ఆ మాటలకి నిరుపమ్ తను పైన ఉంది అమ్మా వస్తుంది అని అంటాడు. కాసేపటికి సాన్వి కూడా కిందకి రావడంతో అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. సాన్వి వడ్డిస్తాను అని చెప్పినా కూడా వీణా గారు వినకుండా సాన్విని నిరుపం పక్కన కూర్చోపెట్టి ఇద్దరు ఒకే ఆకులో తినాలి, ఒకరికి ఒకరు తినిపించుకుంటూ తినాలి అని చెప్పి ఇద్దరికి ఒక 4 అరిటాకులు ముందు పెట్టి అందులో అన్ని ఐటమ్స్ని వడ్డిస్తారు. అది చూసిన సాన్వి నిరుపం వైపు కాస్త భయంగా చూస్తుంది. కానీ నిరుపం అదేం పట్టించుకోకుండా అన్నం కలిపి ఒక ముద్దని సాన్వి నోటి ముందు పెడతాడు. అప్పుడు సాన్వి ఇప్పుడు తను తినకపోతే మళ్ళీ ఎక్కడ నిరుపంకి కోపం వస్తుందో అని అనుకుంటూ ఏం మాట్లాడకుండా తింటుంది. అది చూసిన వీణా గారు ఇప్పుడు నువ్వు తినిపించరా అని సాన్వికి చెప్తారు. దానికి సాన్వి లోపల భయంగా ఉన్న బయట తెలియనివ్వకుండా అన్నం కలిపి వణుకుతున్న చేతితో నిరుపం నోటి దగ్గర పెడుతుంది. సాన్వి చెయ్యి అలా వణకడం చూసిన నిరుపం సాన్వి తనకి చాలా భయపడుతుంది అని అర్థమవుతుంటే సాన్వి చేతిని పట్టుకుంటూ తనే నోట్లో పెట్టుకుంటాడు. అలా ఇద్దరు ఒకరికి ఒకరు సైలెంట్గా తింటూ ఉంటారు. అది చూస్తున్న మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మధ్య ఎంతో కొంత ప్రేమ ఉంది అని అనుకుంటారు. కానీ రఘు గారికి మాత్రం ఇంకా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు అని సాన్వి ఫేస్ చేస్తుంటేనే అర్థమవుతుంటే తను ఏమైనా ఇక్కడ సాన్విని ఒక్కదాన్నే వదిలేసి తప్పు చేస్తున్నానా అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతాడు.
కాసేపటికి అందరూ తినడం పూర్తవ్వడంతో అందరూ అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధపడతారు. అది చూసిన సాన్వి ఇంకా డల్ అయిపోతుంది. అక్కడ ఉండడం తనకి అస్సలు కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా సాన్వి ఇంకా డల్ అయిపోవడం చూసిన రఘు గారు సాన్విని హక్ చేసుకుంటూ, ఇక్కడ ఉండడం నచ్చలేదా, వచ్చేస్తావా మాతో అని చిన్నగా అడుగుతారు. ఆ మాటలకి సాన్వి అవును అని చెప్పాటన్నా ఉన్నా, ఇక్కడ అంతా బాగానే ఉంది డాడ్, మీరు వెళ్ళిరండి అని గట్టిగా హక్ చేసుకుంటూ అంటుంది. ఆ మాటలకి రఘు గారు నిరుపం వైపు చూస్తూ, నిరుపం, డోంట్ హర్ట్ మై డాటర్, తను చాలా సెన్సిటివ్, నువ్వు కానీ తనని కష్టపెడుతున్నావు అని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్తాడు. ఆ మాటలు విన్న నిరుపం ఒకసారి సాన్వి వైపు చూస్తాడు. ఇప్పుడు సాన్వి కళ్ళల్లో నీళ్లకు కారణం తనే అని తన మనసుకు తెలుస్తుంటే అంత కాన్ఫిడెన్స్గా సరే అని చెప్పలేక హా మావయ్య అని చిన్నగా చెప్తాడు. దానితో రఘు గారు సాన్వి నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తరా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోవడంతో సాన్వి డల్గా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సాన్వి అలా వెళ్ళిపోవడం చూసిన నిరుపం తను కూడా సాన్వి వెనకాలే వెళ్ళబోతాడు. వీణా గారు నిరుపం చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, ఏమైంది నాన్న, మీ ఇద్దరి మధ్య ఏమైనా అయ్యిందా అన్నావా అని సాన్వి అని నిరుపంని వైపు అడుగుతారు. కానీ తను అన్నీ అడుగుతున్నా కూడా నిరుపం సైలెంట్గానే ఉండడం చూసి నిరుపం నిన్నే అడుగుతుంది, మళ్ళీ ఏమైంది, మార్నింగ్ బాగానే ఉన్నారు కదా, అంతలోనే ఏమైంది అని ఇద్దరూ అడుగుతారు. దానికి నిరుపం ఏం కాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు. అలాగే ఆ మాటలతోనే నిరుపంకి చెప్పడం ఇష్టం లేదు అని అర్థం కావడంతో ఇంకా ఆ విషయం గురించి అడగకుండా, నిరుపం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒక్కరోజులో మారిపోవడానికి తనేం వస్తువు కాదు, ఆడపిల్ల, తనకంటూ ఒక మనసు ఉంటుంది కదా, తనకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, తనేం ఇష్టంతో రాలేదు అన్నీ భరించడానికి, బలవంతంగా ఇక్కడ ఉంటుంది, నువ్వే తనని కాస్త అర్థం చేసుకొని కోపంగా కాకుండా మెల్లిగా అర్థమయ్యేటట్లు చెప్పు అంటారు. ఆ మాటలకి నిరుపం నేను అలా చెప్పడానికి ట్రై చేస్తున్నానమ్మా, కానీ తనే నా పేషెంట్ని టెస్ట్ చేస్తుంది, నాకు నచ్చదు అని తెలిసి కూడా అదే పని చేస్తుంది, నాకు మాత్రం ఏమైనా ఇష్టమా తనని బాధ పెట్టడం, కానీ ఇలా చెప్తే కానీ ఏది వినడం లేదు, దానికి నన్నేం చేయమంటావు, ఘోరం అసహనంగా అంటాడు. అదంతా విన్న వీణా గారు ఇలా కాదు అనుకొని, మరి అలాంటప్పుడు ఎందుకు సాన్వి ఎంగేజ్మెంట్ని మధ్యలో ఆగిపోయేలా చేసి మరి తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీకు ఇంత కష్టంగా ఉంటే సాన్విని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి ఉండాల్సింది, అప్పుడు తన వాళ్ళ బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేది అని అంటారు. ఆ మాటలకి నిరుపం అమ్మా అని అసహనంగా అరుస్తూ, తను లేకుండా ఉండలేను అని నీకు తెలుసు కదా, మరి అలాంటప్పుడు అలా ఎలా అంటావు అని కోపంగా అడుగుతాడు. దానికి వీణా గారు మరి అయితే పెళ్లి చేసుకొని ఇక్కడ ఇలా ఏడిపించడం తీసుకొచ్చావా, పెళ్లి చేసుకొని నువ్వే అనస అర్హత చేసుకోకపోతే ఎలా, ఇలా తనని బాధ పెట్టేటట్టు అయితే నేనే వెళ్ళి సాన్విని వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తాను, నీ వల్ల తను ఇంకోసారి బాధపడాల్సిన అస్సలు వీలు లేదు నిరుపం అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు వీణా గారు. అప్పటి వరకు అదంతా చూస్తున్న విజయ్ గారు నిరుపం భుజం మీద చేతిని వేసి, బంధం నిలబడాలి అంటే ప్రేమించిన అమ్మాయిని దగ్గరకు తెచ్చుకుంటే సరిపోదు, ఆ అమ్మాయి మనసుకు కూడా గెలుచుకోవాలి, వెళ్ళి ఆ పనిలో ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయ్ గారు. వాళ్ళ మాటలు విన్న నిరుపం గట్టిగా కళ్ళు మూసుకొని తెరుస్తూ తన డాడ్ కరెక్ట్గా చెప్పాడు అనుకుంటూ ముందు సాన్వికి దగ్గర అవ్వాలి అనుకుంటూ పైన ఉన్న గదిలోకి వెళ్తాడు. తను వెళ్ళేసరికి సాన్వి బెడ్ ముడుచుకుంటూ బెడ్ మీద నిద్రపోతూ ఉండడం చూసి బ్లాంకెట్ కప్పి
కాస్త వర్క్స్ ఉండడంతో అదే ఫ్లోర్లో ఉన్న తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోతాడు. నిరుపమ్ ఆ గదిలో నుండి వెళ్ళిపోవడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న సాన్వి పైకి లేచి కూర్చుంటూ మోకాళ్ళ మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ అసలు ఈ నిరుపంని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక్క క్షణం నా కోసం ఏదైనా చేస్తాడు అనిపిస్తుంది. కానీ అంతలోనే తను నా మీద అంత కోపం చూపించి తనని బాధ పెడతాడు. అసలు ఎందుకు ఈ నిరుపంకి తన మీద అంత కోపం వచ్చిందో ఇప్పటికే అర్థం కాకపోవడంతో ఇరిటేట్ అవుతూ బెడ్ మీద అలా తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది సాన్వి. ఈసారి నిజంగానే నిద్ర పట్టేయడంతో అలాగే నిద్రపోతుంది. టైం దాదాపు 7 అవుతుండగా డోర్ నాక్ అయిన సౌండ్ వినబడడంతో మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేచి నిలబడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా వీణాగారు ఉండడంతో అత్తయ్య మీరేంటిక్కడ అని అడుగుతుంది సాన్వి. దానికి వీణాగారు, ఈరోజు మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తే మంచిది అని పంతులు గారు చెప్పారురా, అందుకే నువ్వు త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి చేతిలో ఒక కవర్ని పెడతారు. వీణాగారు అలా చెప్పడంతో సాన్వికి ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి షాకింగ్గా వీణాగారి వైపు చూస్తూ ఏంటత్తయ్యా అని అడుగుతుంది. సాన్వి ఎక్స్ప్రెషన్ చూసిన వీణాగారు, నాకు తెలుసురా నువ్వు ఇంకా రిలేషన్షిప్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు అని, కానీ మీ ఇద్దరి మధ్య దూరం పోయి సఖ్యత కుదరాలి అంటే మీకు ఫస్ట్ నైట్ జరగాలి అని చెప్పారు. అందుకే ఇదంతా, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకి రా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళిపోవడంతో సాన్వి డోర్ క్లోజ్ చేసి తల పట్టుకొని కూర్చుంటూ నేను ఇంకా ఈ రిలేషన్నే యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇదంతా ఏంటి, ఈ విషయం నిరుపంకి ముందే తెలుసా అని అనుకుంటూ, కానీ అంతలోనే అసలు తన ఇంట్లో నిరుపంకి తెలియకుండా ఏం జరగదు కదా అని అనిపించడంతో, అంటే నిరుపం కూడా నా నుండి ఇదే కోరుకుంటున్నాడా, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడా అని కాస్త భయంగా అనుకుంటూ, అయినా ఏది అసలు ఎప్పుడూ జరగదు అని అనుకుంటూ చేతిలో ఉన్నవి అన్నీ పక్కకి విసిరేస్తుంది. కానీ తన కళ్ళ ముందు వీణాగారు మెదలడంతో ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక ఏదైనా నిరుపంతోనే తేల్చుకోవాలి అనుకుంటూ, ఇష్టం లేకపోయినా ఆ వైట్ శారీ కట్టుకొని సింపుల్ ఆర్నమెంట్స్ పెట్టుకొని గట్టిగా బ్రీత్ తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది. సాన్వి రావడం చూసిన వీణాగారు నిరుపంని కూడా పిలిచి ఇద్దరి చేత దేవుడికి కొబ్బరికాయ కొట్టించి ఇద్దరు దేవుడికి దండం పెట్టుకున్నాక సరే రండి ఇద్దరు డిన్నర్ చేద్దురు అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తారు. సాన్వి ఒక్కసారి కూడా తన వైపు చూడకపోవడం గమనించిన నిరుపం సాన్వి తన మీద చాలా కోపంగా ఉంది అని అర్థం అవ్వడంతో తనకి అంతా అర్థమయ్యేటట్లు చెప్పాలి అనుకొని తను కూడా సైలెంట్గా తింటూ ఉంటాడు. ఇద్దరు తినడం పూర్తవ్వడంతో వీణాగారు నిరుపం నువ్వు గదిలోకి వెళ్ళు అని చెప్పేసి అక్కడ నుండి పంపిస్తారు. తర్వాత సాన్వి చేతికి ఒక పాల్ గ్లాస్ని ఇచ్చి ఇప్పటి వరకు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని కష్టాల్లోకి నెట్టుకోకూడదురా, ఇవాల్టి నుండి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాలు అన్నిటినీ పోగొట్టుకుని ఒక్కటిగా మారండి అని చెప్పి సాన్విని కూడా వెళ్ళమని పంపిస్తారు. అప్పటి వరకు నిరుపంతో ఏదో ఒకటి తేల్చుకోవాలి అని ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకొని ఉన్న సాన్వి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నది కొద్ది తన ధైర్యం మొత్తం పోతున్నట్టు అనిపించడంతో నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ డోర్ హ్యాండిల్ పట్టుకుని గట్టిగా బ్రీత్ తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే పువ్వుల పరిమళాలు తనకి వెల్కమ్ చెప్పడంతో గది మొత్తం చూస్తుంది. ఒక్క అరగంటలోనే గది మొత్తం అందంగా మారిపోయి ఉండడం చూసి అప్పటికే తెచ్చిపెట్టుకుని ఉన్న ఆ కాస్త ధైర్యం కూడా మాయమైపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే సాన్వి నిరుపంతో కలిసి మరి వెళ్తుందా ఫస్ట్ నైట్ గదికి, నిరుపంని యాక్సెప్ట్ చేస్తుందా
ఆ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయగలుగుతుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.